హలో స్టూడెంట్స్, ఈరోజు 8085 మైక్రో ప్రాసెసర్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో పిన్స్ని ఇక్కడ చూపిస్తున్నాను. సో టోటల్గా ఈ 40 పిన్స్ని అన్నిటిని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి నేను ఈ వీడియోని చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, X1 అండ్ X2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు వేరే ఊరు వెళ్తారు. ఆ ఊళ్ళో ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఈ ఇద్దరు సోదు సిద్ధ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ని కిడ్నాపర్స్ ట్రాప్ చేసి కిడ్నాప్ చేస్తారు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట, నాకు 7.5 crores ఇవ్వండి అని చెప్పేసి. అంటే లేదు అంత ఇవ్వలేమంటే 6.5 ఇవ్వమన్నారు. అంత కూడా ఇవ్వలేమంటే అట్లీస్ట్ 5.5 crores అన్నా సరే ఇస్తే వాళ్ళని రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటే, సో 5.5కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. సో వాళ్ళని అలాగా వదిలేశారనమాట. ఇక్కడితోటి ఒక స్టోరీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక స్టోరీ అండి. సో ఇక్కడ 8 మెంబర్స్ ఒక టీమ్గా ఉన్నారనమాట. AD0, AD1, AD2 అట్లాగా AD7 వరకు ఉన్నారు. వీళ్ళు ఏదో చిన్న గొడవ వచ్చేసి సపరేట్ అయిపోయారు. ఎలాగా సపరేట్ అయిపోయి వాళ్ళు వేరే నేమ్స్ పెట్టుకున్నారు. A0, A9, అది A8, A9, 10, 11, 12, 15 అని చెప్పేసి పేర్లు పెట్టుకున్నారనమాట. పేర్లు పెట్టుకొని అవతల వాళ్ళని చంపేయాలని చెప్పేసి అనుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఎట్లాగైనా ఆల్ 8 మెంబర్స్ షుడ్ బి ఎండ్ అని చెప్పేసి అనుకుంటారనమాట. దానికి ఒక లెటర్ రాసుకొని చదువుకుంటారనమాట. అది వేరే విలన్కి ఇస్తారు. ఆ విలన్ పేరు ఏంటంటే సిస్ అనే విలన్. ఇతను ఏం చేస్తారంటే మర్డర్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ ఇంతలో పోలీసులు ఏం చేస్తారంటే అతను తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. జైల్లో వేస్తే కొంతకాలానికి అతను రిలీజ్ అయిపోతాడు. అయితే వాళ్ళు నన్ను పట్టిస్తారా అని చెప్పేసి వాళ్ళు వెతకంగా హల్దార్ అనే ఊళ్ళో ఉన్నారని చెప్పేసి వాళ్ళు పట్టుకొని హోల్డ్ చేసేసి చంపేస్తారనమాట. ఇది ఈజీ ట్రిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.